ఆపన్న హస్తంగా నిలబడినటువంటి కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క నేతృత్వంలో ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, భారతీయ జనతా పార్టీ నాయకులు అందరూ కలిసి పేద ప్రజలకి ఎల్లవేళ అండదండలుగా ఉంటామనేటువంటి మాటతోటి ముఖ్యంగా ముఖ్యమంత్రి గారి యొక్క సహాయ నిధి, మనం కష్టంలో ఉన్నటువంటి వారు, అనారోగ్యంతో ఉన్నవారు వైద్యం చేయించుకుని లేకపోతే వైద్యం చేయించుకుందాం అనుకుంటే ఎల్ఓసి కావాలని హాస్పిటల్స్ వారు అడిగేటువంటి విషయం, ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మనం అప్లికేషన్ పెట్టిన వెంటనే తక్షణమే స్పందిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి అందరి తరఫున కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇవాళ రమారమి ఎల్ఓసీలు అయితేనేవి ఇప్పుడు ఈ తడవ ఇచ్చినటువంటి ఈ ముఖ్యమంత్రి సహాయ నిధి కానివ్వండి కలుపుకుంటే 68 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇంత పెద్ద మొత్తంలో పెట్టిన వెంటనే స్పందించి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి మరొకమారు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్థిక అనేటువంటి మాటతోటి వారిని పక్కన పెట్టకూడదనేటువంటి ఆలోచనతోటి కష్టమైన నష్టమైన పేద ప్రజల కోసం మాత్రం ఖచ్చితంగా మనం ఏ రకమైన సహాయమైనా చేయాలనేటువంటి ఆలోచనతోటి ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి వారికి మన నియోజకవర్గం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో ఒక ప్రజలకి ఉపయోగపడే ప్రభుత్వంగా ఈ కార్యక్రమాలు ఏవైతే చేస్తున్నారో, పెన్షన్లు కానివ్వండి, లేకపోతే దివ్యాంగులకి ఇచ్చేటువంటి పెన్షన్లు కానివ్వండి, రైతులకి సేవ చేసేటువంటి కార్యక్రమాలు కానివ్వండి, ఇవన్నీ కూడా మనం చూసుకుంటే ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమంగా ఇవాళ ఇవన్నీ ఉన్నాయి. మీరు గమనిస్తే గతంలో రైతులు ఎంత ఇబ్బంది పడ్డారో ఇప్పుడు రైతులు ఏ రకంగా సుఖపడుతున్నారో మనం చూస్తాం. ఏదైతే మనం రైతుల నుంచి సేకరించేటువంటి ధాన్యానికి వెంటనే 24 గంటల లోపులోనే మనం వారి ఖాతాల్లోకి డబ్బు వేసేటువంటి కార్యక్రమాన్ని కూడా ఈ ప్రభుత్వం చేపడుతుంది. అదే మీరు గత ప్రభుత్వంలో తీసుకుంటే మీకు నెల, 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు కాదు, సంవత్సరం కూడా తిప్పుకున్నటువంటి సందర్భాన్ని మనం చూసాం. అంతెందుకు మొన్న వాళ్ళు దిగిపోయేటప్పుడు 1600 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టిపోతే దాన్ని కూడా తీర్చిదిద్దుతున్నటువంటి ప్రభుత్వం. దాంతోపాటు ఇవాళ ధాన్యం సేకరించే విషయంలో కూడా టార్గెట్ అయిపోయినా కూడా మన కోరిక మేరకు ఇవాళ పెరవల మండలంలో కానివ్వండి, ఎడదోల రూరల్ మండలంలో కానివ్వండి, ఉండ్రాజవరం మండలంలో కానివ్వండి, టార్గెట్ పూర్తయిపోయింది అనేటువంటి మాట చెప్పినప్పటికీ కూడా ఎప్పుడైతే మనం ఇంకా మిగిలి ఉన్న రైతులు వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళకు ధాన్యం కూడా సేకరించాలనేటువంటి మాట చెప్పినప్పుడు వెంటనే స్పందించినటువంటి అధికారులు కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ ప్రభుత్వం పేద ప్రజల కోసం ఉన్నటువంటి ప్రభుత్వం. పేద ప్రజలు ఇవాళ ఏ ఇబ్బందులు పడుతున్నారో వాటిని తీర్చడం కోసమే ఈ ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది. అందరు మంత్రులు, అదేవిధంగా ఇతరత్ర అధికారులు అందరూ కలిసి ప్రజల యొక్క ఇక్కట్లు తీర్చడానికి చేసే ప్రయత్నం ఇలాగే కొనసాగుతుందనేటువంటి మాటను తెలియజేసుకుంటూ, ఒక పక్కన ముఖ్యమంత్రి గారు, మరో పక్కన ఉప ముఖ్యమంత్రి గారు ఇద్దరు కూడా వారి పేద ప్రజల కంట కన్నీరు తొడవడానికి చేసే ప్రయత్నానికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు.